బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. సో ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొంచెం మీకు స్పెషల్గా కనిపిస్తున్నాను. సో మీకు ఏంటంటే నేను వ్యాలంటైన్స్ డే కదండి. సో వ్యాలంటైన్స్ డేకి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది నాకు తెలిసిన ఒక చిన్న మేకప్ లుక్ అయితే చేశానండి. సో నేను ఇప్పుడు రెడీ అయ్యాను కదా, ఎలా రెడీ అయ్యానో నేను మీకు చూపించేస్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. మేకప్ బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియో. సో చూస్తున్నారు కదా నా బ్లాక్ స్పాట్స్ కానీ అన్నీ ఎంత నీట్గా కవర్ అయ్యాయి. అండ్ లిప్స్కి చూసారా, నేను జస్ట్ మాయిశ్చరైజరే అప్లై చేశానండి. సో మీకు నా ఫేస్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కమెంట్ కూడా చేసేసేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళైతే ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో నా ఛానల్లో కొత్తగా చూస్తున్న వారైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీరు పొందగలరండి. సో ఇంక మాటలన్నీ ఆపేసి సో వీడియో ఎలా ఉందో చూసేద్దాం. బాయ్ బాయ్, నేను మళ్ళీ మీకు లాస్ట్లో కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నానండి ఫేస్కి. మాయిశ్చరైజర్కి నేను పాన్స్ క్రీమ్ ఉంటుంది కదండి, జస్ట్ ట్రయల్ ప్యాక్ ఉంటుంది కదా 10 రూపీస్ది, అదే యూజ్ చేస్తున్నాను. జస్ట్ నేను అది ఎలా ఉంటుంది అని యూజ్ చేయడానికి తెచ్చుకున్నాను. అదైతే చాలా బాగుందండి, నాకు నచ్చింది. నెక్స్ట్ కూడా ఇంకా నేను మాయిశ్చరైజర్గా ఇదే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు నార్మల్గా ఏంటంటే నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తాను, కానీ అప్పుడప్పుడు కొన్ని మార్చి ట్రై చేస్తూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేను పాన్స్ దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆ మాయిశ్చరైజర్ క్రీమ్ని ఇట్లా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మేకప్ చేసుకునేటప్పుడు బిఫోర్లో ప్రైమర్ టైప్లో పనిచేస్తుందండి మనకి మాయిశ్చరైజర్ అనేది. నేనైతే ప్రైమర్ అవన్నీ దగ్గర లేవండి. సో అందుకని ఏంటంటే ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది కూడా మనకి స్కిన్కి ఒక లేయర్లా అయిపోతుందండి. మనం యూజ్ చేసుకునే ఫౌండేషన్ అదంతా కూడా ఫేస్కి ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నానంటే లాక్మే అబ్సల్యూట్ అండి. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. ఇది ఏంటంటే ఇలా బాల్లా వస్తుందండి. ఇది వచ్చేసి అయితే ఫెయిరీ రోజ్ అంటారు కదండి, నెంబర్ 2 షేడ్. ఇది మన ఇండియన్ స్కిన్ టోన్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎవరికైనా సరే సెట్ అయిపోతుంది. మరి కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళైతే వేరే షేడ్ తీసుకోవాలండి. సో ఇదైతే వచ్చేసి నాకు గిఫ్ట్ వచ్చిందండి ఇది. సో దీని ప్రైస్ అయితే 750 రూపీస్. నేను మీకు ఇది చూపించాలని చాలా అంటే చాలా ట్రై చేశాను, కానీ మన కెమెరా అస్సలు క్యాప్చర్ చేయలేదండి. సో ఇక్కడ చూస్తున్నారా, నేను దాన్ని కొంచెంగా తీసుకొని ఇట్లా డాట్స్గా పెట్టేసుకోండి ఫేస్ అంతా కూడా. ఇది ఎంత స్మూత్గా ఉందంటే చాలా అంటే చాలా స్మూత్ ఉండండి. ఇది చాలా బాగుంది. నేను చెప్పాలి అంటే దీనిపైన రివ్యూ కూడా చేస్తానండి. ఇది నేను ఇప్పుడే యూజ్ చేస్తున్నాను కదా, ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాక రివ్యూ కూడా చేస్తానండి. రివ్యూ కూడా చేసి ఎలా ఫేస్కి ఏదన్నా ఎఫెక్ట్ ఉందా, ఏమన్నా ర్యాష్లా వస్తుందా లేదా అనేది కూడా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. మెయిన్ చాలామంది ఏంటంటే ఫేస్కి మాత్రమే మేకప్ యూజ్ చేస్తారు, నెక్కి యూజ్ చేయరండి. మనకి బయటకి శారీస్ కానీ ఏదన్నా మీరు వేసుకున్నప్పుడు ఫేస్ అండ్ నెక్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి నెక్ కూడా కంపల్సరీగా మీరు మేకప్ అనేది చేసుకోవాలండి. లేదంటే మనకి నెక్ ఒక కలర్లో ఉంటుంది, ఫేస్ ఒక కలర్లో ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా మన స్కిన్లో రబ్ అవుతుందంటే అసలు అది మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా. సో మాయిశ్చరైజర్ ఫస్ట్ అప్లై చేసుకోవడం వల్ల అయితే బెనిఫిట్ ఇదండి. చాలా ఈజీగా మనకి మొత్తం అంతా కూడా ఈజీగా స్క్రబ్ అయిపోతుందండి ఫేస్ అంతా కూడా. సో చూసారా, ఇట్లా ఫేస్ అంతా కూడా చక్కగా నీట్గా అప్లై చేసుకోండి. అండ్ ఆ హ్యాండ్స్ని అయితే మీరు వాష్ చేసుకోకర్లేదండి. నెక్కి అండ్ అలాగే కొంచెం కింద మనకి కింద కూడా ఉంటుంది కదండి, నెక్ కింద ప్లేస్లో కూడా అప్లై చేసుకోండి. ఇదంతా ఇలా నేను అప్లై చేసుకున్నానండి. మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది కదా ఎంత బాగా ఇది బాగుంది అనేది. ఇది ఇంకా ఏంటంటే మనకి స్మూత్ బ్లెండర్ ఉంటుంది కదండి, బ్యూటీ బ్లెండర్, అదైతే ఇంకా బాగుంటుంది. బ్యూటీ బ్లెండర్ ఏంటంటే నాది పాడైపోయింది అనమాట. సో అందుకని నేను బ్యూటీ బ్లెండర్ తీసుకోలేదు. సో ఇక్కడ మీరు చూసారా, నాకున్న లైట్గా బ్లాక్ స్పాట్స్ ఉంటాయంటే అవన్నీ కూడా కవర్ అయిపోయి చూసారా. సో అంటే దీని అర్థం ఏంటి, మనం యూజ్ చేసుకునే ఫౌండేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉందనేది. నేను చూడండి ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను క్యాప్చర్ చేయడానికి, అస్సలు తీసుకోలేదు. ఇదైతే సూపర్గా ఉందని చెప్తున్నాను, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదండి. సో చూడండి, నెక్స్ట్ నేను అప్లై చేసుకుంటున్నాను కాంపాక్ట్ అండి. జస్ట్ ఇది చాలా అంటే చాలా నార్మల్ కాంపాక్ట్ అనమాట. లాక్మే కాంపాక్ట్ యూజ్ చేస్తాను, అది అయిపోయింది. ఇది వేరే కంపెనీ అండి. ఇక్కడ సూళ్ళూరుపేటలో అవైలబుల్ ఉన్న బ్రాండ్ అనమాట, అంత మంచి బ్రాండ్ ఏం కాదు.
సో కాంపాక్ట్ కూడా చేసుకుంటున్నానండి. కాంపాక్ట్ కూడా అవసరం లేదు మీకు చెప్పాలంటే, బట్ మనకి ఇంకా స్మూత్ ఫినిష్ రావాలి కాబట్టి నేనైతే కాంపాక్ట్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఏదన్నా అక్కడక్కడ మనకి కరెక్ట్గా ప్యాచెస్గా లేకుండా కాంపాక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అంతా కూడా ఆల్ ఓవర్ స్కిన్ అంతా కూడా ఒకలానే ఉంటుందండి. కొంతమంది మేకప్ చేసుకుంటే చూడండి ప్యాచెస్గా కనిపిస్తాయి. ఇట్లా మనం కాంపాక్ట్ అనేది నీట్గా అప్లై చేసుకోవడం వల్ల మనకి ప్యాచెస్ అనేవి ఉండవండి. సో చూసారా మీకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఇది అయితే చాలా సింపుల్ మేకప్ లుక్ అండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఐస్కి లాక్మీ అబ్సల్యూట్ అండి, నేను అది పెట్టుకుంటున్నాను అనమాట. ఐకానిక్ కాజల్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి. మనం కాటికి పెట్టుకోగానే మన ఫేస్ అంతా కూడా అదొక రకమైన గ్లో వచ్చేస్తుందండి. చూడండి మీకు తెలుస్తుంది. సో ఇదేంటంటే ఇది బిగినర్స్కి చాలా ఈజీ అండి, చాలా ఈజీ మేకప్లో. చూసారా ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. నా ఫేస్ కట్టే మారిపోయింది కదా. కానీ లాక్మీ అబ్సల్యూట్ అయితే సూపర్ అండి, ఇది నిజంగా కూడా లాంగ్ లాస్టింగే. అండ్ నెక్స్ట్ నేను లిప్స్టిక్ అది ఏం యూజ్ చేయలేదండి, జస్ట్ ఇది కూడా మాయిశ్చరైజరే అప్లై చేసుకుంటున్నాను. ఇదేంటంటే లాక్మీ లిప్ లవ్ అండి. నేను మ్యాక్సిమం అన్నీ కూడా లాక్మీనే తీసుకుంటాను. నాకు లాక్మీలో ఉన్న దాన్ని ఏమంటారు, మనకి లాక్మీ ఈజీగా సెట్ అయిపోతుందండి. ఇంకేదన్నా వేసుకున్నా కూడా అదొక హెవీనెస్ లాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు వేసుకున్న ఫౌండేషన్ అయితే చాలా 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 బాగుందండి, చాలా లైట్ వెయిట్. మనం ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మన ఫేస్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ కూడా లేదండి. సో ఇది చూసారా, నేను నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇదైతే నా సింపుల్ వ్యాలంటైన్స్ డే మేకప్ లుక్ అండి. ఇంతే అండి, నేను ఇంతే సింపుల్గా చేసుకుంటున్నాను. ఇంకా అంతకంటే హెవీ మేకప్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే కొంతమంది లిప్స్టిక్ యూజ్ చేస్తారండి, లిప్స్టిక్ యూజ్ చేయొచ్చు, అది ఎవరిష్టం వాళ్ళదండి. నా దగ్గర ఏంటంటే లిప్స్టిక్స్ ఉండవండి, నేను యూజ్ చేయను లిప్స్టిక్స్. మా హస్బెండ్కి లిప్స్టిక్ ఒక్కటి ఇష్టం ఉండదన్నమాట, సో ఆయన కోసం నేను యూజ్ చేయను. బట్ ఏంటంటే కొన్నిసార్లు నాకు కూడా ఇష్టం ఉంటుంది కదా రెడీ అవ్వాలి అని చెప్పి అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేనేంటంటే నాది షార్ట్ హెయిర్, నేను ఆల్రెడీ లేయర్ కట్ చేయించుకున్నానని మీకు చెప్పాను కదా. సో నా షార్ట్ హెయిర్కి ఏంటంటే చిన్న హెయిర్ స్టైల్ చేసుకుంటానండి, ఇంతే. ఇంతకంటే వేరే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే నేనేమి పెట్టుకోను, ఇంతే అండి. జస్ట్ టిక్ పిన్స్ ఉంటాయి కదా, దాంతో క్లిప్ చేసేసుకుంటున్నాను, ఇంతే. నా మేకప్ లుక్ ఎలా అనిపించింది మీకు? ఇదైతే చాలా జస్ట్ సింపుల్ అండి, చాలా సింపుల్ మేకప్ లుక్. ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. సో చూసారా, మీకు నా ఫేస్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. బట్ ఏంటో మీరు గమనించారు, ఇన్ని వేసుకున్నా కూడా నా ఫేస్లో ఇంకా ఏదో వెళ్తుండిపోయింది. అదేంటి, మీరు పాజ్ చేసుకొని చెప్పండి ఏంటో వెళ్తూ. సో ఏంటంటే నేను మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎన్ని చేసుకున్నా కూడా మీరు అది పెట్టుకోకపోతే మీ ఫేస్లో వెల్త్గానే ఉంటుంది. చూడండి, నేను కుంకుమ బొట్టు పెట్టుకొని మీకు చూపిస్తా ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఎంత నిండుగా ఉంటుందో చూడండి. చూసారా, నా ఫేస్కే అదొక రకమైన కళ వచ్చింది కదండి. అది పెట్టుకోవడం వల్ల మనం ఎన్ని మేకప్స్ యూజ్ చేసినా ఎంత చేసినా మన ఇండియన్ ట్రెడిషన్ అండి. సో ఇంతే, చూసారా ఎంత మార్పు వచ్చేసిందో ఫేస్లో. సో ఇంతే, నా మేకప్ లుక్ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు, లైక్ చేసేస్తారు, ఓకేనా? చూడండి ఫేస్ అంతా కూడా ఎంత నీట్గా ఎంత స్మూత్గా అనిపిస్తుందో కదా. చూసేసారు కదా నా మేకప్ లుక్ అనేది. అండ్ అలాగే నా షార్ట్ హెయిర్ అండి, ఇది నేను కట్ చేయించుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ చిన్న హెయిర్ స్టైల్ అయితే నేను ఇంతే చేసుకుంటానండి. నాకు హెయిర్ స్టైల్ ఇలాగే ఇష్టం, ఇంకా వేరే హెయిర్ స్టైల్స్ అయితే నేను ట్రై చేయను, నాకు ఇలా ఇష్టం అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేసేయండి. ఓకే, మరి మీరు నా వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి, నేను మీ సుధా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.